ఒక 2 మినిట్స్ ఈ విషయం చెప్పండి. గంజాయి బ్యాచ్ అనే విషయం పైన చంద్రబాబు నాయుడు గారు పదే పదే గంజాయి బ్యాచ్, గంజాయి పార్టీ ఏంటిది? సార్ గంజాయి కొలికిపూడి శ్రీనివాస్ గారు ఎస్ఐల సమక్షంలోనే గంజాయి ట్రావెలింగ్ అవుతుందంటే ఏంటో అనుకున్నామండి. కానీ సిదిరి అప్పల్ రాజు గారికి సంబంధించి వాళ్ళ కొడుకు మైనర్ చేసిన యాక్సిడెంట్ మీద అప్పల్ రాజు కొడుకుని ఇంకొకతన్ని అప్పల్ రాజు గారి పేరు ఇన్ని పేర్లు రాశారు కదండి. నిన్న ఇద్దరు ఎస్ఐలు యాక్సిడెంట్ చేసినట్టుగా పబ్లిక్ కూడా ఎవిడెంటరీగా ఆ ఎస్ఐలే ఒప్పుకున్నారు, ఎస్పీనే ఒప్పుకున్నారు. కానీ అద్దంకి సిఐ గారు రాసిన కంప్లైంట్ ఇచ్చిన మంగమ్మ కంప్లైంట్ లో ముద్దాయి మాత్రం డ్రైవర్ ఆఫ్ కార్. సార్ మీకు వినపడుతుందా? డ్రైవర్ ఆఫ్ కార్ సార్ అంటే ఆ కారు డ్రైవర్ అంతేనా? ఎవరు అతని పేరు ఊరు ఏం లేదా? సార్ డ్రైవర్ ఆఫ్ కార్ అని హిట్ అండ్ రన్ లో హైవేలో కొట్టేస్తే కూడా రాస్తారో లేదో నాకు తెలియదు, కానీ డ్రైవర్ ఆఫ్ కార్ అంటే కళ్ళు ఖజానా జ్యువెలరీస్ లో తాకట్టు పెట్టారా? ఇద్దరు ఎస్ఐలు తాగి ఢీ కొట్టి ఆటోని కొట్టి కార్ని డొప్ప కూడా వెనకదీసి మీ దాంట్లో గంజాయి ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి అంటూ పబ్లిక్ నిర్వహిస్తుంటే ఏం అదృష్టం అయ్యా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని. మీకోసం ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి, మా టైంలో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం అన్నట్టుగా ఇదేం ఆంధ్ర రాష్ట్రం అయ్యా. ఒకప్పుడు పోలీసులు గంజాయి వాళ్ళని పట్టుకునేవాళ్ళు, ఈ రోజు పబ్లిక్ గంజాయి సప్లై చేసే పోలీసులు పట్టుకుంది. ఏం అదృష్టం అయ్యా ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఈ ప్రభుత్వం అనే రకంగా మరొక్కసారి అద్దంకి సాక్షిగా నిరూపించినారండి. రైట్ మాధవరావు గారు, స్కూల్ ప్రహరీ గోడ కూలి విద్యార్థి చనిపోవడం, సార్ బాలికలు డబ్బాలు ఈ బకెట్లు ఇవి పట్టుకుని వాటర్ కోసం కేజీబీవీలో చదివేటటువంటి అమ్మాయిలు గర్ల్స్ అందరూ కూడా అవి క్యూలో నిలబడడం, కలుషిత ఆహారం తిని 21 మంది స్కూల్ స్టూడెంట్స్ చనిపోవడం ఓవరాల్గా ఇప్పటి వరకు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం, డిఎస్సి స్కామ్, స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు, ఆఖరికి ఈరోజు ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం ఈ 2 ఏళ్లలో 5,88,419 మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అంట. 5 లక్షలు ప్రభుత్వమే చెప్పింది సమాధానం. మరి ఆ శాఖ మంత్రి సమర్థుడని మనం అనుకోవాలా? విద్యాశాఖ మంత్రి సార్, ఈ సందర్భంగా మనం ఇంకొకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి సార్. ఈ దేశంలో 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వ విద్యా వ్యవస్థని మళ్ళీ నిలబెట్టాలని నాడు నేడు తీసుకొచ్చి వాళ్ళ యూనిఫామ్స్ కానీ, స్కూల్స్ కానీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, అసలు ఈ దేశంలో ఫస్ట్ సంస్కరణ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో. ఈరోజు జెన్జీ కూడా ప్రతి రాష్ట్రంలో బీజేపీ ఆఫీస్ ఎలా ఉంది, స్కూల్ ఎలా ఉందని చెప్పి పోస్టులు పెట్టి ఈరోజు ఉద్యమానికి మొదలుపెట్టింది సార్. ఈరోజు జెన్జీ వచ్చి దేశం మొత్తం. అలాంటిది ఎప్పుడో 7 సంవత్సరాల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోని స్కూల్స్ మొత్తాన్ని కూడా రెక్టిఫై చేసి మొత్తం విద్యా వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేసి ప్రభుత్వమే విద్య అందించాలనే ఒక ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చాడు సార్. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే వాళ్ళకి నీళ్లు లేవు, కనీసం వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళే పరిస్థితి లేదు, వాళ్ళకి మధ్యాహ్నం మీల్స్ సరిగా లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, పుస్తకాలు లేవు, బ్యాగులు లేవు. అసలు మొత్తం 970 స్కూల్స్ మూసేశారు. 6 లక్షల మంది దగ్గర పిల్లలు డ్రాప్ అవుట్స్ అయ్యారంటే కేవలం నారాయణ చైతన్య కాలేజీల యొక్క గ్రోత్ కోసం వీళ్ళు పనిచేస్తుంది సార్ ప్రభుత్వం. ఈరోజు విద్యాశాఖ మంత్రి పనిచేస్తుంది కేవలం కార్పొరేట్ కళాశాల కోసం పనిచేస్తుంది, తేటతెల్లం అవుతా ఉంది. ఇది కాకుండా నేను క్లియర్గా అడుగుతా ఉన్నా, చెప్తున్నా సార్ మీకు, వీళ్ళు ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి భయపడుతున్నారంటే రీజన్ ఒకటి ఉంది సార్. ఆ రీజన్ ఏంటంటే వీళ్ళు ఈ ప్రభుత్వం వచ్చినాక 3 నెలల్లోనే తిరుమల దేవస్థానం వెంకటేశ్వర స్వామిని లడ్డు ప్రసాదాన్ని అబాసుపాలు చేయాలని నిందలేసి రకరకాలుగా ప్రచారం చేశారు సార్. మన టీటీడీ చైర్మన్ గారు గతంలో పనిచేసే వైవి సుబ్బారెడ్డి గారు సిబిఐకి ఎంక్వైరీ చేయమని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సిబిఐ ఎంక్వైరీ సిట్ చేస్తే ఏం జరిగింది సార్? జాయింట్గా అసలు అవినీతి లేదు, కల్తీ లేదు. మీ ప్రభుత్వంలో 350 రూపాయలు 450 రూపాయలు అమ్ముకోవడం రేట్లు పెంచుకొని దాన్ని తీసుకొచ్చి మా మీద వేయాలని చూస్తున్నారు తప్ప గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదు అని చెప్పి ఒక క్లారిఫై అయ్యి దేశం మొత్తానికి, ప్రపంచం మొత్తానికి ఒక మెసేజ్ వెళ్ళి అది ఎక్కడైతే ఫుల్ స్టాప్ పడిపోయిందో వీళ్ళు చేసిన ఆరోపణలను అవాస్తవాలను తేలిపోయింది సార్ సిబిఐ ఎంక్వైరీ ద్వారా. ఇదే కాకుండా ఏదైతే జత్వానీ కేసు ఉందో, జత్వానీ కేసులో వీళ్ళు గవర్నమెంట్ రాగానే హడావుడి చేసి ఫ్లైట్లో తెచ్చి విఐపీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఇచ్చేసి దుర్గమ్మ గుడికి తీసుకెళ్ళి చేశారు. ఈరోజు సిట్ ఏం తెలిసింది సార్? ఆ అమ్మాయి దోషి, ఇక్కడ అమ్మాయి దోషి అయితే మీరు ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ, ఐపీఎస్ అందరినీ కూడా సస్పెండ్ చేయడం ఏంటి సార్? వాళ్ళందరినీ వీఆర్ పంపించడం ఏంటి సార్? ఇది బయటపడింది. ఇదే రకంగా ఏదైతే ఈరోజు ఈ డిఎస్సి అక్రమాల మీద అవకతవకలు జరిగినాయో
ఇవన్నీ కూడా వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఈ బయటకు వస్తాయి. ఇప్పుడు ఏదైతే గతంలో 2.5 సంవత్సరాలు జరిగినాయి అన్నీ కూడా వీళ్ళకి రివర్స్ అయినాయి. సిబిఐ ఎంక్వైరీలు వేసినా సిట్లు వేసినా కానీ అందుకనే సిబిఐకి భయపడుతున్నారు సార్ వీళ్ళు. ఇదే కాకుండా ఏదైతే ఈరోజు ఈ డిఎస్సీ అక్రమాలతో బయటపడింది అనుకోండి, రేపు ఇంకొకరు మళ్ళీ కోర్టుకు వెళ్ళి మా రాజధానిలో ఉండే స్కాముల మీద సిబిఐకి వెళ్తే అక్కడ బయటపడుతుందండి. ఇదే రకంగా వీళ్ళ ప్రభుత్వంలో ఉండే వ్యవస్థలన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీలకు వెళ్తారు. అది కానీ ఆనవాయితీగా కానీ అలవాటు పడితే మొత్తం వ్యవస్థలను మొత్తం నిర్వీర్యం చేసింది వీళ్ళ అవినీతి, వీళ్ళ కుట్రలు కుంభకోణం మొత్తం బయటకు వస్తాయని భయపడి ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళట్లేదు అనేది, సిబిఐ ఎంక్వైరీ భయపడి ఈరోజు హౌస్లో తప్పించుకొని పారిపోయి బీఎస్సీలో పారిపోతున్నారు. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా సకల శాఖ మంత్రి అయిపోయారు ఈయన. అసలు ఏ మంత్రి ఏం మాట్లాడతాడో, ఏ మంత్రి దేనికి ఆన్సర్ చెప్తాడో, ఏ మంత్రి ఎవరిని తిడతాడో అర్థం కాని పరిస్థితులు కౌన్సిల్లో ఉంది. అసలు కౌన్సిల్లో మన 33 మంది సభ్యులకు సమాధానం చెప్పే అసలు వాళ్ళకి ఆ కెపాసిటీ ఏ మంత్రికి కానీ వాళ్ళ ప్రభుత్వానికి కానీ లేదని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా సార్ ఈరోజు. రైట్.